కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ లో పత్రికా విలేకరులు ఈ అంశంపై అడిగినప్పుడు బీజేపీ పార్టీని విమర్శించే అంశాన్ని ప్రస్తావించినప్పుడు రాహుల్ గాంధీ గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. కేటీఆర్ నీకు సూటిగా చెప్తున్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యతనే ఉంటే నీ కుటుంబంలో పంచాయతీ ఫస్ట్ చెప్పుకో. నీ కుటుంబంలో నీ చెల్లి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఈ రోజు ప్రజలు అనుకునేది, మేము ప్రశ్నించేది, నీ కుటుంబంలో మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ స్వయాన నీ చెల్లె ఈ రోజు నిన్ను మీ తండ్రి గారిని ప్రశ్నిస్తుంది. సొంత మీ చెల్లెకి సమయం ఇయ్యని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సమస్యలు గాని ప్రజలకి సమయం ఇచ్చే పరిస్థితి ఉందా? ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆయన ఉండడం ఈ రోజు అవసరమా అని చెప్పి ప్రజల్లో కూడా ఒక సందేహం నెలకొన్నది. ఇప్పటికన్నా బాధ్యతతోటి చిత్తశుద్ధితోటి నువ్వు చెప్పిన కోవట్లెవరు? నువ్వు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా నువ్వు నీ పార్టీ బలోపేతం కోసము కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యక్తులతోటి, కౌశిక్ రెడ్డి కొంతమంది వ్యక్తులతోటి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినావో నువ్వు చేసిన ఇవాళ తిరిగి అదే దుస్థితి, అదే పరిస్థితి, ఆ కర్మ నిన్ను తప్పనిసరిగా వెంటాడుతుంది. వీటిపైన కల్వకుంట్ల కవిత, కేటీఆర్ గారు ఏదైతే సమాధానం చెప్పాలి ఇవన్నింటినీ కాదని చెప్పి రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, ప్రజా ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని ఏదైతే విమర్శించే హక్కు నీకు గాని నీ కుటుంబానికి లేదని చెప్పి కేటీఆర్ ని హెచ్చరిస్తున్నా.